ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు ఏ దేవతల్ని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు షష్టముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాలని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. పిల్లలు చదువులో రాణించాలి అంటే, జ్ఞాపక శక్తిలో వృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలు కలిగిస్తాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి గ్రహశాంతిని కలిగిస్తాయి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం, కుజ జపం, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, ఆ స్థానాధిపతి అయినటువంటి శనికి ధనుస్సు క్షేత్ర స్థితి. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా అనుకూలుడైనప్పుడు ఆకస్మిక యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, జ్యేష్ఠ బహుళ ఏకాదశి. శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి గ్రహశాంతిని పెంపొందింపచేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార లావాదేవీల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆధిక్యత పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థులను ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారు సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంతృప్తికర సంఘటనలు ఆధ్యాత్మిక రంగం వారికి చేకూరుతాయి. మానసిక ఉల్లాసం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. సంతోష సంఘటనలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి సలహాలు, సంప్రదింపులు ఏర్పడతాయి. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాగణపతిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విద్యా విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు, ప్రతికూలత పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు వ్యాపారపరంగా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రు భీతి పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అలజడి కూడా ప్రబలమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం పనికిరాదు. ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వెంటనే ప్రదర్శించలేకపోతారు. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. మానసిక వేదనల నుంచి వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా మాత్రం పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిక్కులు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తి రంగం వారిని మొదట వేధిస్తాయి, తర్వాత అనుకూలిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. విభేదాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ ప్రాధాన్యతతో సంతరించుకున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు వ్యాపారపరంగా వ్యాపారస్తులకి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. గుర్తింపు కూడా. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార విషయాల్ని కూడా సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట విభేదాలు ఏర్పడినప్పటికీ తర్వాత పరిష్కరింపబడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి తారసపడతాయి. వ్యాపార రంగం వారికి తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, ప్రాధాన్యతను పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తే స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. మహిళలు గృహపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికి వస్తాయి, ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధిలో ఏర్పడినటువంటి ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. మానసిక చింతన పెరుగుతుంది. కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మందత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా నత్తనడక విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రమక్రమంగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కనిపిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు వెంటనే చేపట్టలేకపోతారు. మహిళలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యవసాయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయం నియంత్రించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేధిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారు ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టినప్పటికీ సంతృప్తికర సంఘటనలు పొందలేకపోతారు. ఆర్థిక విషయాల్లో వ్యవసాయ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే గృహపరమైనటువంటి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. విజయాన్ని కలిగిస్తాయి.
అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పురోగవృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. సాహిత్యపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. వాహన విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి విజయాలు వేగవంతంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నైపుణ్యం తప్పనిసరి. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆకట్టుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. వాహన విషయాలు చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈ రోజు మంగళవారం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మెల్ని చీమలకు ఆహారంగా సమర్పించడం ద్వారా గృహంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అకారణ విభేదాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆనందం లభిస్తుంది. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవన పురోభివృద్ధి కోసం భగవంతుడు ప్రసాదించినటువంటి నక్షత్రాల రీత్యా ఎవరు ఏ జన్మ నక్షత్ర రీత్యా వాస్తుశాస్త్రంలో పాటించవలసినటువంటి నియమానుసార తత్వాల్ని గృహబల రీత్యా అర్థం చేసుకొని గనక ఆచరించినట్లయితే సర్వ విధములైనటువంటి శుభదాయకవంతమైన ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి భావించవచ్చు. 27 నక్షత్రాల ప్రభావాలు వారి వారి యొక్క జీవన పురోభివృద్ధికి, ఆర్థిక, సాంఘిక విజయ అభివృద్ధికి, ఆరోగ్య ఐశ్వర్యాలకు తప్పనిసరిగా సహకరిస్తాయి అని చెప్పేసి భావించవచ్చు. సహసిద్ధంగా ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి పుట్టిన తేదీని అనుసరించి ఆనాటి నక్షత్రం, తిథి, వారాల్ని అంచనా వేసుకొని ఆ నక్షత్ర సంజాతకుడు ఎటువంటి రంగంలో బాగా రాణిస్తాడు, అతడు ఎటువంటి వ్యక్తిత్వ వికాసం కలిగి ఉంటాడు అనేటువంటి విషయాలను గురించి కూడా మనకు జ్యోతిష్య శాస్త్రం తెలియజేసింది. కానీ ఇక్కడ జీవన పురోభివృద్ధి కోసం 27 నక్షత్రాల వారు వారి వారి జన్మ నక్షత్రాన్ని అనుసరించి పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్ర జాతకులు అమావాస్య నాడు కానీ లేదా పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారిని లేదా
ఇష్ట దైవాన్ని దర్శించి ఏనుగు బొమ్మను లేదా ఏనుగు చిత్రాన్ని ఇంటి యొక్క వాయువ్యంలో ఉంచినట్లయితే అన్నింటా కూడా విజయాలు కలిగి తీరుతాయి అని చెప్పేసి ఆచరించవచ్చు. 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం వారు జన్మ తిథి రోజున చేయవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఇది. ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్ర జాతకులు అమావాస్య నాడు కానీ లేదా పౌర్ణిమ తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున కానీ సరస్వతి అమ్మవారిని లేదా ఇష్ట దైవాన్ని దర్శించి పంచదారతో చేసినటువంటి శనగ, పెసర, కందిపప్పు మిశ్రమ పదార్థాలను నివేదనగా పెట్టి తాము కూడా తినటం వలన అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇక కృత్తికా నక్షత్ర సంజాతకులు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ లేక శుక్రవారంలో కానీ జన్మ నక్షత్రం రోజున కానీ దుర్గాదేవి అమ్మవారిని లేదా ఇష్టమైనటువంటి దైవాన్ని సందర్శించి గురువుల యొక్క ఆశీస్సుల్ని గనక అందుకున్నట్లయితే గురువు యొక్క దివ్యవంతమైనటువంటి దృష్టి కిరణాలు వారి యొక్క ఆశీస్సులు శతవిధాలా కూడాను అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ నిత్యం కూడాను మనం జపం చేసేటప్పుడు ఆ గురు పరంపరాతత్వాన్ని తలుచుకొని తర్వాత పూజలోకి వెళ్ళేటువంటి సంప్రదాయం. ఇక్కడ గురువుల యొక్క ఆశీస్సులు గనక తీసుకున్నట్లయితే ఈ నక్షత్ర సంజాతకులు కోరిన కోరికలన్నీ కూడాను వెనువెంటనే నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రోహిణి నక్షత్ర సంజాతకులు పౌర్ణమి లేక అమావాస్య తిథుల్లో మంగళ శుక్రవారాల్లో కానీ లేక జన్మ నక్షత్రం రోజున కానీ బాలచాముండిక అమ్మవారిని లేదా ఇష్ట దైవాన్ని దర్శించి ఎద్దుకు ఆహారం కనుక తినిపించినట్లయితే సమస్యలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. వృషభ వాహనం ఎద్దు అంటే మనం శివాలయంలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ నందీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే శివదర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఈ నక్షత్ర సంజాతకులు తప్పనిసరిగా ఆ యొక్క ఎద్దుకు ఆహారం కనుక పెట్టినట్లయితే సమస్యల వలయం నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి జీవనాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మృగశిర నక్షత్ర సంజాతకులు అమావాస్య లేక పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున కానీ అమ్మవారిని లేదా ఇష్ట దైవాన్ని దర్శించి పూజాధికాదులు నిర్వహించి వస్త్రదానం చేయాలి. ఇలా వస్త్రదానం కనుక చేసినట్లయితే కష్టాలు తొలగి సమస్యలు లేని జీవితం ప్రాప్తిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. శ్రీమాత్రే నమః అంటూ వీరు దేవాలయంలోకి ప్రవేశించాలి. అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చేటి లక్ష్మి పేర్వడ్డ అనాది శక్తి అని కదా అమ్మవారికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ తల్లిని ధ్యానం చేస్తూ వీళ్ళు గనక పూజాది కార్యక్రమాలు నిర్వహించి అక్కడ పూజ చేసినటువంటి పురోహితులు కనుక నూతన వస్త్రాలు కనుక దానం చేసినట్లయితే సమస్యల వలయాల నుంచి బయటపడి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇక ఆరుద్ర నక్షత్ర సంజాతకులు అమావాస్య లేక పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున కానీ లక్ష్మీ అమ్మవారిని లేదా ఇష్టమైనటువంటి దైవాన్ని దర్శించి 2 పప్పు ధాన్యాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను భుజిస్తున్నట్లయితే గ్రహపీడలు తొలగి
సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి శాస్త్రం. వీరు శివాభిషేకం కూడా చేయాలి. శివునికి సిమ్మిలి ఉండలు నైవేద్యంగా సమర్పించి వాటిని బీదలకు కనుక దానం చేసినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. పునర్వసు నక్షత్ర సంజాతకులు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజున కానీ దుర్గాదేవి అమ్మవారిని లేదా ఇష్టదైవాన్ని దర్శించి బియ్యాన్ని దానం గనక ఇచ్చినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాలు పొందుతారు. ఇలా దానం వెనకాల విశిష్టవంతమైనటువంటి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కొక్క దానం ఒక్కొక్క విశేషవంతమైనటువంటి ప్రక్రియను మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వచ్చి తీరుతుంది. అందుకనే ఎక్కువగా సనాతన భారతీయ సంప్రదాయంలో దానాలకి ఎక్కువ విలువిచ్చారు. ఏ జన్మలో చేసుకున్న పూర్వపుణ్య దాన ఫలము ఈ జన్మలో ఇటువంటి చక్కటి జీవనం వచ్చింది అని అనుకోవటం కూడా దీని వెనకాల దాగిన పరమార్థం. అందుకే దానం ధర్మం వెనకాల అద్వితీయమైనటువంటి అదృష్టాలు దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా మనం గ్రహించాలి. మన ఇంటి ముందు గీటకు ఎవరైనా సరే భవతి భిక్షాందేహి అంటూ వచ్చినప్పుడు మనస్పూర్వకంగా వారికి భిక్షం వేయటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అతిథి దేవో భవ అనే సూత్ర ప్రాతిపదిక వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. పుష్యమి నక్షత్ర జాతకులు అమావాస్య లేక పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి అమ్మవారిని లేదా ఇష్టదైవాన్ని దర్శించి చెరకు ముక్కలను పిల్లలకు కనుక పంచిపెట్టినట్లయితే గ్రహ బాధలన్నీ కూడాను తొలగిపోతాయి. చెరకు రసంతో ఈశ్వరాభిషేకం చేస్తే సర్వసంపదలు వస్తాయని శాస్త్రం. అటువంటి చెరకు ముక్కల్ని పిల్లలందరికీ కూడా దానం గనక చేసినట్లయితే సర్వ గ్రహ బాధలు కూడాను పటాపంచలైపోతాయి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ మనం గ్రహించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు అమావాస్య లేక పౌర్ణమి తిథుల్లో కానీ లేక మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున కానీ తప్పనిసరిగా తమకు ఇష్టమైనటువంటి దేవతా ఆలయాన్ని దర్శించడం, అక్కడ తప్పనిసరిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి సీసముతో చేసినటువంటి సర్పాన్ని హుండీలో ఆ సీసపు సర్పాన్ని గనక వేసినట్లయితే వెండిదైనా పర్వాలేదు, అటువంటిది గనక వేసినట్లయితే ఆపదలన్నీ కూడాను తొలగించబడతాయి. సుఖవంతమైనటువంటి జీవనం సంప్రాప్తమవుతుంది అని చెప్పేసి శాస్త్రం. మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు జీవన పురోభివృద్ధి కోసం అమావాస్య లేక పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం రోజున కానీ వారికి ఇష్టమైనటువంటి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి సకల గ్రహ బాధలు తొలగటానికి ఆ తల్లికి గనక కుంకుమార్చన గనక చేయించినట్లయితే తప్పనిసరిగా దుఃఖాలు తొలగి సుఖజీవనం సంప్రాప్తమై తీరుతుంది. పుబ్బా నక్షత్ర జాతకులు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజున కానీ ఇష్టదైవాన్ని దర్శించి తేనెను దానంగా గనక ఇచ్చినట్లయితే చీమలకు పంచదార బెల్లం వంటివి పెట్టినట్లయితే సిరి సంపదలు కలిగి భోగభాగ్యాలతో తులతూగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజులలో కానీ ఇష్టదైవాన్ని దర్శించి నిరుపేదలకు ధాన్యాన్ని దానంగా ఇచ్చినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుండి ప్రమోషన్లు పొందుతారు. హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రంలో కానీ
ఇష్టమైనటువంటి శ్రీ లక్ష్మీదేవతను ఆరాధన చేసినట్లయితే, వస్త్రదానం చేసినట్లయితే, వెండి గణపతిని దానం ఇచ్చినట్లయితే ప్రమాదాల బారి నుంచి రక్షింప చేసుకోవటమే కాకుండా సర్వతోముఖాభివృద్ధి గడించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు పౌర్ణిమ లేక అమావాస్య లేక మంగళ శుక్రవారాల్లో కానీ, జన్మ నక్షత్రం రోజున కానీ ఇష్టదైవాన్ని దర్శించి ఎర్రని వస్త్రాలతో పాటుగా సుగంధ ద్రవ్యాల్ని గనక దానంగా గనక ఇచ్చినట్లయితే దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అమావాస్య లేక పౌర్ణమి తిథుల్లో కానీ, శుక్రవారం లేక మంగళవారం నాడు కానీ, లేక జన్మ నక్షత్రం రోజున కానీ తమకు ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించి శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలని కనుక భక్తులందరికీ కనుక పంచిపెట్టినట్లయితే చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సర్వశుభకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అమావాస్య లేక పౌర్ణమి లేక మంగళ శుక్రవారాల్లో కానీ, లేక జన్మ నక్షత్రం రోజున కానీ అమ్మలగన్న అమ్మ అయినటువంటి పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ జగన్మాతను దర్శనం చేసుకొని ఇంటి పెరట్లో మందార, చామంతి వంటి చెట్లను గనక నాటినట్లయితే ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఇంటి పెరటిలో మొక్కలు నాటడం వెనకాల దైవత్వ లక్షణం పొడసూపుతుందండి. దేవతలు వృక్షాల్లో కూడా ఉంటారు. వృక్షాల్లో దేవతా స్వరూపాలు ఉన్నాయి కాబట్టే వృక్షాలకి ఉదయాన్నే చెంబెడు నీళ్లు పోసినట్లయితే గృహ ప్రాంగణంలో అదృష్టకరమైన ప్రభావం ప్రతి వ్యక్తికి కూడా కలిగి తీరుతుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. షణ్ముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో రుద్రాక్ష ధరణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 6 ముఖాలుండే షణ్ముఖి రుద్రాక్ష సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనది. దీన్ని ధరించినటువంటి వారు సభా సమావేశాలలో ఖ్యాతిని పొందుతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మనసా వాచా ప్రార్థించి ఈ రుద్రాక్షని ధరించడం ద్వారా సకల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. 12 రుద్రాక్షలు మాలగా వేసి మణికట్టు యందు ధరించినట్లయితే సకల కార్యాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రుద్రాక్షని ఎర్రటి దారంలో బంధించి విద్యార్థులు మరియు చిన్నపిల్లలు మెడలో ధరించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దృష్టి దోషం కూడా తగ్గుతుంది. వజ్రంతో కలిపి ఈ షణ్ముఖి రుద్రాక్ష భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి, ఆటంకాలు కనుమరుగవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. పిల్లలు, విద్యార్థులు విద్యలో రాణించాలంటే, జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? చదివినటువంటి విషయం పరీక్షా సమయంలో పేపర్ పైన వ్రాయలేకపోతున్నారా? బాగా చదివి కూడా సరైనటువంటి మార్కులతో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారా? అయితే పిల్లలతో పాటు మీరు చేయవలసింది అమావాస్య తదుపరి వచ్చు బుధవారం రోజున రావి చెట్టుకి ధూపం, దీపం నైవేద్యం సమర్పించి 11 ప్రదక్షిణలు చేయించాలి. మేధాదక్షిణామూర్తిని స్మరిస్తూ 11 గురువారాలు పసుపు పచ్చటి పుష్పాలతో పూజించాలి. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థులకి ఆటంకాలు తొలగిపోతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యలో రాణించగలుగుతారు. రేపు భరణి, కృత్తికా నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే గణిత శాస్త్రపరమైన విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కోర్టు పరమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. వ్యవసాయదారులు పైరులకు క్రిమినాశన మందులు ప్రయోగించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సేవకులను నియమించుకొని ముఖ్యమైన పనులు వాళ్ళకు అప్పచెప్పడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
భీముడికి దుర్యోధనుడికి ఒక్క క్షణం పడదు. దుర్యోధనుణ్ణి చూడగానే భీముడికి పాత విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అర్జునుడి యొక్క విలువిద్యా పాండిత్యము అసామాన్యమైనది. ఆయన ఏ తపస్సు చెయ్యనప్పుడే సమస్తమైనటువంటి రాజ్యములను గెలిచినటువంటి వాడు. పైగా ఇప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి గొప్ప తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దేవతల యొక్క అనుగ్రహంగా గొప్ప గొప్ప అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అటువంటి అర్జునుడి కంట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు. పైగా వెళ్ళిన తరువాత మీరు సరిగా ఉంటారన్న విషయంలో కూడా నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పాండవులున్న చోటికి ససేమిరా మిమ్మల్ని నేను పంపను, మీరు వెళ్ళక్కర్లేదు. గో సంరక్షణ చెయ్యడానికి రాజ్యంలో దానికి తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్రూర మృగాల్ని వేటాడి గో సంరక్షణ చేసి వస్తారు, కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అంటే శకుని మాట్లాడాడు ధృతరాష్ట్రుడితోటి. ఎవరేం మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఎందుకు ఒప్పుకోడు, ఇవన్నీ ముందే ఆలోచన చేసి ఉన్నారుగా. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు వారికి అప్రియం బేలయునర్తుమే మధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను చెప్పినటువంటి విషయాల్ని నువ్వు ఒక్కసారి పరిశీలించు. పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు, క్రమశిక్షణ కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు పాండవుల యొక్క కుమారులు. వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వీడెప్పుడో మనకేదో అపకారం చేశాడని గుర్తుపెట్టుకొని వెంటనే శత్రుత్వాన్ని మనసులో పెంచుకుని అవతల వారి మీద బాణాలు వేయడము, అవతల వారిని చంపడము, అవతల వారిని ఇబ్బంది పెట్టడము చేసేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత అస్త్ర సంపద కలిగిన వాళ్ళైనా వాళ్ళెవరి జోలికి రారు. వాళ్ళు రావాలి అంటే పాత పగ ఒక్కటే కారణం కాకూడదు. ఇప్పుడు ఏదో చేస్తే వాళ్ళేమో కయ్యానికి వచ్చే అవకాశం ఉంటుందేమో. అంటే వాళ్ళకి పరమ నమ్మకం వాళ్ళ మీద కాదు, అవతల వాళ్ళ మీద. ఇంతకన్నా బలహీనత వ్యక్తిత్వంలో ఇంకొకటి ఉండదు. ముందు తన మీద తనకి నమ్మకం ఉండాలి. నేను అక్కడ నా చిత్తం వచ్చినట్టు ప్రవర్తించను, నా ప్రవర్తనని నేను అదుపులో ఉంచుకోగలను అన్న నమ్మకం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? పాండవుల మీద ఉంది. పాండవుల మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు, అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళని తెలిసున్నప్పుడు, అంత ధర్మాత్ములని తెలిసున్నప్పుడు వాళ్ళ రాజ్యం కొల్లగొట్టి వాళ్ళ భార్యను అవమానించి వాళ్ళని అరణ్యాలకి పంపించి ఎలా బాగుపడదామని అనుకున్నారు? అంటే పైకి యజ్ఞం చేసినా, పైకి యాగం చేసినా, పైకి వేదం విన్నా, పైకి ధర్మం గురించి మాట్లాడినా లోపల నమ్మకం లేని నాడు అది కాపాడదు. లోపల నమ్మకం ఉండి చేసినది ఏది ఉంటుందో అది మాత్రమే కాపాడుతుంది. అసలు ధర్మము మీద నమ్మకం లేనివాడు తనని తాను నిగ్రహించుకోలేడు. పాండవులు ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళో తెలుసు, ఎంతటి ధర్మాత్మలో తెలుసు. అయినప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కాపాడుతున్నప్పుడు ధర్మం జోలికి వెళ్ళడము అంటే పరమేశ్వరుడి జోలికి వెళ్ళడం. ఇంకా భగవంతుడి జోలికి వెళ్ళిన దాని విషయంలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితము విషయంలో కొంతవరకు నియంత్రణ తగ్గించి ఇస్తాడేమో. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడి జోలికి వెళ్ళడం పరమ ప్రమాద హేతు. మరి తెలియదా ఆ విషయం? అంటే వాళ్ళు ధర్మాత్ములని తెలుసు. అలా ఎందుకు జరుగుతుంది? ఏం జరిగినా మనని మనం రక్షించుకోగలం అంటే తెంపరితనంతో కాపాడుకోగలమనేటటువంటి లక్షణం ఉన్నదే, అది ప్రమాదహేతు. అది ఎప్పుడు తెలుస్తుంది మనని మనం రక్షించుకోలేకపోయాము అని? చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? అది ముందుండాలి ఆ ఆలోచన. భారతం దేని కొరకు వచ్చింది అంటే
ఏ విషయంలో మనిషి ముందు జాగ్రత్తతో ఉండాలో నేర్పడానికి వచ్చింది. ధర్మం విషయంలో అదుపు తప్పి ప్రవర్తించేసిన తరువాత అది దాని ఫలితాన్ని అది ఇవ్వడం మొదలుపెట్టేసింది అనుకోండి, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఒకనాడు చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్ళి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా? అది దాని ఫలితాన్ని అది ఇస్తుంది. అప్పుడు ఆపగలిగిన వాడు ఉండడు, అప్పుడు బాధపడతావు. బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? ఈ నమ్మకం ఉంటే అసలు పాండవుల జోలికే వెళ్ళకూడదు. ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి, అప్పుడే లేదు, మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పగే. కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది. పడినవాడు తక్కువవాడు కాడు. ఏదో భీముణ్ణి నీళ్లలో తోయించేశాం, విషాన్నం పెట్టించేశాం, లక్క ఇంట్లో పెట్టి కాల్చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుందేమో. ఏం చేసింది పాండవుల్ని? వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు రక్షణ పొందారా లేదా? బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడంతే. ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలికెడుతున్నారు. తెలియక వెళ్ళాడు అనుకోండి, కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు. ఆయనకి దాని గురించి అవగాహన లేదండి, ఏదో పొరపాటు పడ్డాడు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ తెలిసి ఉండి ఎవరు వెళ్ళమన్నారు అంటే, శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలుసు, తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ఉందే, ఇది ప్రమాదహేతు. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయునుర్తుమేమధిప. ఎవరు ఈ చెప్తున్నది? శకుని. ఈ శకునే మాయాద్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటినీ అపహరించి అరణ్యముల పాలు చేశాడు. ఆ శకుని అంటున్నాడు, వారికి అప్రియం బెలయునర్తుమేమధిప. ఓ మహారాజా, అంతటి మంచి వాళ్ళకి, అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా? నమ్మచ్చా? ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు, అది ఏదైనా మాట్లాడుతుంది. అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు? దేనికి కట్టుబడడు. తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది. దుర్యోధనుణ్ణి కూడా వంచి పాండవుల జోలికి వెళ్ళి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు. కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదూ. ఈ మాటల ఫలితం ఉత్తినే పోతుందా? దీని ఫలితం ఇది ఇస్తుంది. ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.